హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సౌదీలో ఫ్రైడే వచ్చిందంటే చాలు ఎంజాయ్మెంట్ షురూ అయిపోతుంది. ఏంటి ఫ్రైడే అంటుంది, ఎంజాయ్మెంట్ అంటుంది అనుకుంటున్నారా? సౌదీలో వీకెండ్స్ ఫ్రైడే అండ్ సాటర్డే ఉంటాయి. ఏ కంట్రీలో అయినా వీకెండ్ ఐస్ క్రీమ్ లాంటిది, తిన్నా తినకపోయినా అలా కరిగిపోతుంది. సో మా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయడానికి, మా వీకెండ్ ఎంజాయ్ చేయడానికి మేము ఇవాళ సౌదీలో ఉండే వాదీ నంబర్ లేక్కి వచ్చేసాం. ఈ లేక్ దగ్గర జరిగే విశేషాలేంటో చూసేద్దాం రండి. ఇదే వాడీ నంబర్ లేక్. అక్కడ గోడలా కనిపించేది చిన్న డ్యామ్, ఈ వాటర్ని హోల్డ్ చేయడానికి. ఈ రోడ్ నుండి మనం ఇప్పుడు వచ్చింది. ఎడార్లో నీళ్లు ఉండడమే పెద్ద విశేషం అంటే ఈ నీటిలో ఫిషెస్ కూడా ఉన్నాయి. వెనక్కి కనిపించే గడ్డితో ఈ వాటర్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ కనిపించే ప్లేస్ లోనే కాదు, ఈ లేక్ పొడవునా మనకి ఈ ఫిషెస్ ఇలానే కనిపిస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ లేక్ దగ్గర సౌదీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో చూసేద్దాం, వచ్చేయండి. జనరల్గా మనం వీకెండ్ వచ్చిందంటే మూవీకి వెళ్ళాలనుకుంటాం, కానీ సౌదీ వాళ్ళు మూవీకి ఇచ్చే ప్రిఫరెన్స్ చాలా తక్కువ. ఈ లేక్ దగ్గర వాటర్లోకి వెళ్ళడం కానీ ఫిషింగ్ అండ్ స్విమ్మింగ్ అనేది చేయకూడదు. జస్ట్ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయాలంతే. లెఫ్ట్లో సెటప్ చూసారా, గ్రిల్ చేస్తున్నారు మీట్ని. ఫస్ట్ నేను చూడగానే అది అమ్మడానికేమో అనుకున్నాను, కానీ కాదు, వాళ్ళ ఫ్యామిలీ కోసం గ్రిల్ చేస్తున్నారు వాళ్ళు. సౌదీ వాళ్ళు మళ్ళా చికెన్ మటనే కాకుండా అన్ని వెరైటీస్ ఆఫ్ మీట్ తింటారు. ఇక్కడ ఎక్కువగా దొరికే క్యామెల్ మీట్ కూడా వీళ్ళు తింటారు. అండ్ వీళ్ళు ఫిషెస్ని చూస్తున్నారు. ఇక్కడ కిడ్స్ కోసం కొన్ని టాయ్స్ అమ్ముతున్నారు అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఈ లేక్ చుట్టూ ఉన్న కొండలపై ఇల్లు కూడా ఉన్నాయి. వాళ్ళు డైలీ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సౌదీ వాళ్ళకి ఫ్రీ టైం దొరికితే చాలు ఇలా ఫ్యామిలీ సెటప్ వేసి చిల్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీ సెటప్ అంటే ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, కూర్చోడానికి ఒక మ్యాట్, తినడానికి కొంచెం మీట్ అండ్ వాటిని గ్రిల్ చేసుకోవడానికి గ్రిల్లింగ్ సెటప్. ఈ లేక్ పొడవునా మనకి గ్రిల్లింగ్ వైబ్సే కనిపిస్తూ ఉంటాయి. రైట్ సైడ్ ప్లే పెన్లో ఉన్న బాబుని చూసారా? సౌదీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ లెవెల్ కంఫర్ట్ క్రియేట్ చేసుకుంటారు. లేక్లో కనిపించే ఫిషెసే ఇక్కడ పెద్ద ఎంటర్టైన్మెంట్. మన సైడ్ ఇంత ట్రాన్స్పరెంట్గా కనిపించే వాటర్ ఉంటే ఏ చెరువులో చేపలైనా ఒక్క రోజులో పులుసు అవ్వాల్సిందే. ఇక్కడ కిడ్స్ చాలా ఫ్రీగా ఆడుకుంటారు. ఫ్రీగానే ఎందుకు అంటున్నా అంటే, మన వాళ్ళు ఫ్యామిలీతో ఇలాంటి ప్లేసెస్కి వచ్చారంటే మన కళ్ళు చేతులు అన్నీ కిడ్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. బట్ అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ అస్సలు కనిపించదు. చెయ్యొద్దు వెళ్ళొద్దు అనే రిస్ట్రిక్షన్స్ తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా ఈ కిడ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో? మన పీచ్ మిఠాయిని గమనించారా? అండ్ వీళ్ళు కిడ్స్కి కావాల్సిన నార్మల్ టాయ్స్ నుండి టాయ్ కార్స్ వరకు అన్నీ ఇంటి నుండి కార్లో వేసుకుని తెచ్చేసుకుంటారు. కిడ్స్ ఎంజాయ్మెంట్ పార్ట్లో అయితే ఏది మిస్ అవనివ్వరు. అందుకే ఇక్కడ అంతా క్యూట్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా ఎన్ని సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఉన్నాయో? చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా. వీళ్ళు రిలాక్స్ అవడానికి చైర్స్ కూడా తెచ్చుకున్నారు. ఇక్కడంతా గ్రిల్ చేసుకున్న హోమ్ ఫుడ్ని తింటూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ వీకెండ్ కదా, ఎందుకంటే ఏం కావాలి వీకెండ్ ఎంజాయ్మెంట్లో. ఇలా నడుస్తూ ఉంటే గట్టిగా మాటలు వినిపించాయి. ఎవరాని చూసేసరికి ఈ ఇద్దరు అమ్మాయిలు మాటలతో పోట్లాడుతూ కనిపిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ చాక్లెట్స్, టాయ్స్ అండ్ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. చూడ్డానికి వీళ్ళు క్యూట్గా ఉన్నారు కదా. వీళ్ళ గొడవ ఏంటో కానీ ఇంకా అవ్వలేదు వీళ్ళ పోట్లాట. ఇలా ముందుకెళ్తూ ఉంటే రైట్ సైడ్ ఒక టీ పాట్ కనిపించింది. వీళ్ళు ఈ గ్రిల్ మీద టీ కూడా చేసుకుంటున్నారు. కొన్ని రోజులు ఆగితే సమ్మర్ వస్తుంది, అప్పుడు ఆ గ్రిల్ అవసరం కూడా ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఇక్కడ కవర్స్తో చేపలు పట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ కనిపించేది హుక్కా సెటప్. సౌదీలో ఆల్కహాల్ బ్యాన్, బట్ హుక్కాకైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఈ కల్చర్ని మేము ఓపెన్ రూఫ్ రెస్టారెంట్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ వీటికి ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, స్ట్రాబెరీ, యాపిల్. ఈ ఫ్లేవర్స్ మీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? సిటీ స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్ని మన దగ్గరికే వస్తాయి. ఈ లేక్లో ఫిషెస్ మాత్రమే కాదు, డక్ ఫ్యామిలీ కూడా ఉంది. ఇక్కడ మీకు కనిపించేది ప్రొఫెషనల్ ఫిషర్మెన్. ఆ బాటిల్లో కనిపిస్తున్నాయా మీకు ఫిషెస్? నేను ఫస్ట్ చూడగానే బ్రెడ్ తింటూ చేపలు పడుతున్నాడు అనుకున్నాను, కానీ కాదు, అది తినిపిస్తూ వాటిని పట్టుకుంటున్నాడు. ఎలా పట్టుకుంటున్నాడో ఒక లుక్ వేద్దాం రండి. ఫస్ట్ బ్రెడ్ ముక్కలు వేస్తున్నాడు వాటి దగ్గర, అవి తినడానికి వస్తున్నాయి. ఫాస్ట్గా వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు.
వీటి టాలెంట్ చూసి మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీళ్ళు అని అనాలనిపించింది, బట్ లాంగ్వేజ్ రాదు కాబట్టి అనలేకపోయాను. ఆ ఎల్లో షర్ట్ అమ్మాయి నాలానే చాలా తెలివైంది అనుకుంటా, అందుకే అస్సలు పని అవ్వట్లేదు. అండ్ ఈ లేక్ దగ్గర వాటర్ ఫాల్ కూడా ఉంది. ఎడార్లో వాటర్ ఫాల్ ఏంటని నాలా మీరు కూడా షాక్ అయ్యారా? పక్కనున్న పంప్ సిస్టమ్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూసారా, ఇవన్నీ డేట్ ట్రీస్. ఇవి లేక్ పొడవునా ఇలానే ఉన్నాయి. మనలాంటి వాళ్ళకి ఇన్ని డేట్ ట్రీస్ చూడగానే వచ్చే ఫస్ట్ ఆలోచన సీజన్లో వచ్చి ఒక బ్యాగ్తో డేట్స్ తీసుకెళ్ళొచ్చని. బట్ మనకైతే ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ మెయింటెనెన్స్ పేరు చెప్పి డేట్స్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే వాటిని కట్ చేసేస్తారు. ఇక్కడ ఈ వాటర్లో ఉండే గడ్డి కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఆపోజిట్లో కనిపించేది ఇంకొక వ్యూ పాయింట్. సౌదీ ఆవిడ ఇక్కడ కొన్ని అమ్ముతున్నారు. బన్స్ అండ్ సౌదీ స్వీట్స్ అనుకుంటాను ఇవి. లెఫ్ట్లో కనిపించే కప్స్ రెడీమేడ్ మ్యాగీ. అండ్ ఇక్కడ కొన్ని చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ అమ్ముతున్నారు ఇవిడ. ఫైనలీ మన ఇండియన్స్ ఫేవరెట్ పానీపూరి దగ్గరికి వచ్చేసాం. ఇది చాట్లా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది పానీపూరి. మేము ఈయనకి మూరి మిక్చర్ కలపమని చెప్పాం. మనకు అక్కడ కనిపించేవన్నీ ఆ డబ్బాలో వేసి మిక్స్ చేసి ఇస్తున్నారు. అక్కడ బ్రౌన్ కలర్లో కనిపించేది శనగలతో చేసిన మసాలా. అండ్ మరమరాలు అండ్ మిక్స్చర్తో మిక్స్ చేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి మనకి ఇస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవ్వండి సౌదీ లేక్ వాడి నంబర్ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.